ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే OnePlus Buds 4 అఫీషియల్ గా నాట్ సిరీస్ తో పాటు దీన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ ఉన్నటువంటి Buds 3 తో కంపేర్ చేశారంటే ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ లాంచ్ చేశారు, కానీ ఫీచర్స్ పరంగా మాత్రం చాలా వరకు దీంట్లో అప్గ్రేడ్స్ జరిగినాయి. ఇంకా చెప్పాలంటే ఒకవేళ మీరు OnePlus Buds 3 వాడుతున్నారు, సో Buds 4 కి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చా అని అంటే డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్ గా ఈ వీడియోలో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే OnePlus Buds అండ్ OnePlus బ్రాండింగ్ తో పాటు హైరెస్ ఆడియో వైర్లెస్ తో పాటు మనకి LHDC అలాగే LDAC కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్స్ కలర్, అండ్ ఇక్కడ మీరు చూసినటువంటి కలర్ ఏదైతే ఉందో దీన్ని జెన్ గ్రీన్ అని అంటారు. అండ్ మరొకటి వచ్చేటప్పటికే గ్రే కలర్ లో కూడా ఉండడం జరుగుతుంది. సో ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికే బాక్స్ కైండ్ ఆఫ్ డిజైన్ తో తీసుకొస్తే ఈసారి మనకి ఓవెల్ షేప్ ఆఫ్ డిజైన్, ఇంతకు ముందు మనకి స్లాంటింగ్ టైప్ వస్తే ఈసారి మనకి వర్టికల్ టైప్ ని మన ముందు తీసుకొచ్చారు. సో డిజైన్ పరంగా చూసారంటే ఇది పర్సనల్, ఒక్కొక్కరికి అలా నచ్చుతుంది, ఒక్కొక్కరికి ఇలా నచ్చుతుంది. నాకైతే కనుక బేసిక్ గా ఈ కైండ్ ఆఫ్ TWS బడ్స్ ఎక్కువగా నాకు బాగున్నాయి అనిపిస్తా ఉంటాయి, రెగ్యులర్ గా ఉండేటువంటి బాక్స్ కైండ్ ఆఫ్ డిజైన్ కన్నా గానీ. ఇక ఫిజికల్ ఓవర్ ఇదంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మనకి యూజ్ చేశారు. పేరింగ్ బటన్ మనకి రైట్ సైడ్ టాప్ లో మనకు ప్రొవైడ్ చేశారు. కింద ఒక నోటిఫికేషన్ లైట్ తో పాటు OnePlus బ్రాండింగ్ అండ్ దీంతో పాటు OnePlus లోగో కూడా వేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అలాగే బడ్స్ క్యాప్ ఓపెన్ చేయగానే ఇన్స్టెంట్లీ ఇది రెడీ టు పేర్, ఇది మీకు గూగుల్ ఫాస్ట్ పేర్ కి పనిచేయడం జరుగుతుంది. లేదా మీరు దగ్గర OnePlus ఏదైనా ఫోన్ ఉంది అన్నట్లయితే దాంట్లో కూడా ఆటోమేటిక్ గా మీకు పాప్ అవడం జరుగుతుంది. జస్ట్ కనెక్ట్ కొడితే సరిపోతుంది, ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. అలాగే బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక లోపల మీకు Type A to Type C కేబుల్ అండ్ మీడియం దీనికి ఫిక్స్ అయి ఉంటాయి. ఇయర్ టిప్స్ స్మాల్ అలాగే లార్జ్ రెండు కూడా మనకి సపరేట్ గా ఇచ్చారు. దాంతో పాటు ఒక యూజర్ మాన్యువల్ ని ప్రొవైడ్ చేశారు. అంతే అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమీ లేవు. ఇక వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈచ్ బడ్ వచ్చేటప్పటికి అరౌండ్ 4.7 గ్రామ్స్ దాకా ఉంటుంది, చాలా లైట్ ఇన్ వెయిట్. అలాగే టోటల్ కేస్ వచ్చేటప్పటికి సుమారుగా 39 గ్రామ్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ గా మీరు చూసారంటే అరౌండ్ 49 గ్రామ్స్ దాకా మీకు టోటల్ బడ్స్ విత్ కేస్ రావడం జరుగుతుంది. ఈజీ టు క్యారీ, పెద్దగా మీకు ఒక డివైస్ ని మోస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ అయితే రాదు. అండ్ దీంట్లో మనకి IP55 రేటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. స్విమ్ చేసేటప్పుడు దీని అయితే యూజ్ చేయలేము. చిన్నపాటి వాటర్ స్ప్రింకిల్స్ ఇలాంటి వాటన్నిటికీ మీ జిమ్ వర్కౌట్స్ కి అలాగే మీ హార్డ్ కోర్ వర్కౌట్స్ అన్నిటికీ కూడా ఇది సస్టైన్ అయితే అవ్వగలదు. ఇక బడ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్ ఈచ్ బడ్ ఒక్కొక్క దానిలో మొత్తం టోటల్లీ మీకు 3 డిఫరెంట్ మైక్రోఫోన్స్ అయితే మనకు తీసుకొని రావడం జరుగుతుంది. సో బై డైరెక్షనల్ గా ఎనీ కైండ్ ఆఫ్ డైరెక్షన్ నుంచి కూడా మీకు వాయిస్ అయితే ఇది పికప్ చేయగలదు. ఇక డ్రైవర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ప్రతి బడ్ లో కూడా మనకి డ్యూయల్ డ్రైవర్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేటప్పటికి మీకు లోస్ అలాగే మిడ్స్ రెండింటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నథింగ్ బట్ ఊఫర్ లాగా అనుకోవచ్చు. సో 18 ohms ఇంపెడెన్స్ తోటి మనకి ఇది వర్క్ అవడం జరుగుతుంది. అండ్ మరొక ట్వీటర్, అది కూడా 6mm ట్వీటర్ ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి మీకు 10 ohms ఇంపెడెన్స్ కి మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేట్ విషయానికి వచ్చారు అంటే 15 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకుని 40 హెడ్స్ దాకా. అండ్ ఇది హైరెస్ ఆడియో కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. అండ్ దీని సౌండ్ ప్రెషర్ లెవెల్ కూడా అప్ టు 101 dB దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ మైక్రోఫోన్ సెన్సిటివ్ వచ్చేటప్పటికే -38 dBm దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు ఫోన్ కాల్ లేదన్నట్లయితే బయట అవుట్డోర్ కండిషన్ లో ఉన్నారు అన్నట్లయితే అప్ టు 55 డెసిబెల్స్ దాకా నాయిస్ ని ఇది క్యాన్సిలేషన్ అయితే చేయగలదు. అండ్ దీని యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికే అప్ టు 5500 హెడ్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. ఇక ఇన్ ఇయర్ కంఫర్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక చాలా ఈజీ టు ప్లేస్, పెద్దగా మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా ఉంది దీంట్లో. అండ్ చూస్తున్నారు కదా, ఈవెన్ మీరు రన్నింగ్ జాగింగ్ ఇట్లాంటివి చేస్తున్నా గానీ మీకు ఇయర్స్ లో నుంచి ఇది జారి కింద పడిపోతుందేమో అన్నటువంటి భయం అయితే లేదు. అండ్ దీంట్లో మీకు 4 డిఫరెంట్ మోడ్స్ లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే పనిచేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే కంప్లీట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్, మరొకటి వచ్చేటప్పటికే ట్రాన్స్పరెన్సీ మోడ్, మరొకటి వచ్చేటప్పటికే అడాప్టివ్ మోడ్ తో పాటు ఇంకొకటి కంప్లీట్లీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకోవటం. అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ లో పెట్టుకున్నారు అన్నట్లయితే కనుక సరౌండింగ్స్ లో ఉన్నటువంటి నాయిస్ అప్ టు 55 డెసిబెల్స్ దాకా ఇది కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే ఒకవేళ మీరు గనక మ్యూజిక్ లవర్ అయినట్లయితే ఇందులో ఉన్నటువంటి బేస్ బూస్టర్ డ్రైవర్స్ ఏవైతున్నాయో సింప్లీ ఆసమ్, కైండ్ ఆఫ్ బేస్ ఎఫెక్ట్ ని ఇది ఖచ్చితంగా మనకైతే క్రియేట్ చేయగలదు అలాంగ్ విత్ ట్వీటర్స్ తో సహా. సో నార్మల్ రెగ్యులర్ కాల్స్ అయితే పర్వాలేదు, డీటెయిలింగ్ అలాగే క్వాలిటీ అంతా కూడా బాగానే ఉంది. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్
దాంట్లో క్వాలిటీ ఉండకుండా ఉండే ప్రసక్తే లేదు. మ్యూజిక్ మాత్రం రియల్లీ అమేజింగ్. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ OnePlus Buds 3 తో కంపేర్ చేశారు అన్నట్లయితే చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ మన ముందు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇవే కాదండో LHDC 5.1 తీసుకొచ్చారు, ఇంప్రూవ్డ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్ తోటి. అండ్ ఇంతే కాదు, దీంట్లో మనకి ఏని యూజ్ చేస్తూ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యొక్క ఇది కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను చూసారా, కొన్ని మోడ్స్ ఉంటాయని చెప్పి, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ మోడ్, అడాప్టివ్ మోడ్ అని. దాంట్లో మీరు అడాప్టివ్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఇందులో ఉండేటువంటి ఇంటిగ్రేటెడ్ AI ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా మీ ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి నాయిస్ ని బేస్ చేసుకుని దీని యొక్క నాయిస్ లెవెల్స్ ని అడ్జస్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మనం బ్యాటరీ బ్యాకప్ విషయానికి వద్దాం. సో దీంట్లో మీకు కేస్ లో వచ్చేటప్పటికే 62 mAh ఈచ్ మనకి ఇయర్ బడ్ లో రావడం జరుగుతుంది. అండ్ కేస్ లో వచ్చేటప్పటికే 530 mAh. అండ్ టోటల్ ఇది 100% ఛార్జ్ అవ్వడానికి సుమారుగా 50 మినిట్స్ బడ్స్ కి, అలాగే 80 మినిట్స్ కేస్ కి టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 10 మినిట్స్ మీరు ఛార్జ్ చేశారంటే అరౌండ్ 3.5 అవర్స్ ప్లే బ్యాక్ మనకు రావడం జరుగుతుంది. 11 అవర్స్ విత్ కేస్. అండ్ ఒకవేళ కేస్ తో సహా ఛార్జ్ చేశారు అన్నట్లయితే కనుక అరౌండ్ 11 అవర్స్ దాకా మీకు రావడం జరుగుతుంది. ఇక ఇవి కాకుండా టచ్ కంట్రోల్స్ ఉన్నాయనంటే ఎస్, అఫ్ కోర్స్ దీంట్లో మనకి టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. సో డబుల్ ట్యాప్, కాల్, ఆన్సర్, రిజెక్ట్ ఇవన్నీ కూడా వెరీ కామన్ గా అన్నిట్లో మనం ఎలా అయితే చూస్తుంటామో సేమ్ అదే విధంగా ఈవెన్ వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆప్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు మనకు కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఇచ్చారు. మొదటిగా వచ్చేటప్పటికే OnePlus 3D ఆడియో. సో దీంట్లో మనము హెడ్ ని ఎలా టర్న్ చేస్తుంటామో ఆ టర్న్ చేసేదొకటి ఆటోమేటిక్ గా ఆడియో ఆ విధంగా మనకు రావడం జరుగుతుంది. లైక్ కైండ్ ఆఫ్ డాల్బీ అట్మాస్ లాంటి అట్మాస్ఫియర్ అయితే మీకు ఇది క్రియేట్ చేయగలదు. అండ్ దీంతో పాటు గోల్డెన్ సౌండ్ డైరెక్ట్ గా మీ ఇయర్ యొక్క ఆ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ కి సంబంధించిన డైమెన్షన్స్ మొత్తాన్ని ఇది మెజర్ చేసుకొని, ఇంకా చెప్పాలంటే ఇయర్ బడ్ నుంచి ఆ లోపల ఉన్నటువంటి ఇయర్ డ్రమ్ దాకా ఉన్నటువంటి లెంత్ ని ఇది అనాలిసిస్ చేసుకొని బెటర్ ఆడియో క్వాలిటీ అవుట్ ఇవ్వడానికి ఇది ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈవెన్ ఒకవేళ మీరు కనుక గేమర్ అయినట్లయితే ఇందులో మనకి 47 మిల్లీ సెకండ్స్ ఆ లో లేటెన్సీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. గేమ్ ఆడేటప్పుడు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ని ఇది క్రియేట్ చేయడంతో పాటు ఏ ట్రాన్స్లేషన్ కూడా మనకి ఇచ్చారు. డైరెక్ట్ గా రియల్ టైమ్ లో మనము అవతల వాళ్ళు వేరే లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు అన్నట్లయితే డైరెక్ట్ గా అది మనం ఇంగ్లీష్ లో మన లాంగ్వేజ్ లో అంటే అది సపోర్ట్ చేసేటువంటి లాంగ్వేజెస్ లోకి మనం అయితే కన్వర్షన్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఫస్ట్ టైం ఈ బడ్జెట్ లో తీసుకొని రావటం. అండ్ ఇంతే కాదు, వాయిస్ అసిస్టెంట్, ఫైండ్ మై ఇయర్ బడ్స్ తో పాటు కెమెరా యాప్ కంట్రోల్ ని కూడా దీనిలో తీసుకొచ్చారు. లైక్ దీంట్లో ఉన్నటువంటి ఆ జస్టర్ సహాయంతో ఎప్పుడైతే మీరు ప్రెస్ చేసి పట్టుకుంటారో ఆటోమేటిక్ గా కెమెరా షట్టర్ బటన్ లాగా కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది వచ్చేటప్పటికి మీకు కేవలం OnePlus డివైజెస్ లో మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్. అయితే కంపేర్ టు Buds 3 తో కంపేర్ చేశారన్నట్లయితే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లో మనకి ఇది బాగా ఇంప్రూవ్ అయిపోయింది. సుమారుగా 6 డెసిబెల్స్ దాకా మనకి ఇది మరింత బెటర్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో తీసుకొచ్చారు. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే కనుక బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఆడియో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు, ఇన్ఫాక్ట్ ఆ బేస్ ఎఫెక్ట్ కూడా మీకు ప్రాపర్ గా రావాలి అనుకుంటున్నారు అన్నట్లయితే, మ్యూజిక్ లవర్స్ అయినట్లయితే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయండి. అండ్ కాల్ క్వాలిటీ కూడా పర్ఫెక్ట్లీ ఓకే అని అంటాను ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. సో ఇది మీకు ఇంట్రడక్టరీ ఆఫర్ కింద వీళ్ళు 5,000 రూపాయలకి అమ్ముతున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్ డీల్. అండ్ ఆల్రెడీ నేను Buds 3ని యూజ్ చేస్తున్నానన్నా 4కి అప్గ్రేడ్ అవ్వచ్చా అని అంటే మీకు ఒకవేళ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మెయిన్ ప్రయారిటీ, నాకు కెమెరా టచ్ కంట్రోల్ కావాలి, బెటర్ బేస్ ఎఫెక్ట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే చూడండి. లేదా నన్ను అడిగితే ఈ టర్మ్ వెయిట్ చేయండి. సో నెక్స్ట్ కి మరింత మీకు బెటర్ హ్యూజ్ అప్గ్రేడ్ ఉండేటువంటి అవకాశం ఉందని నా అభిప్రాయం. ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.